హలో క్యూటీస్, మీ అందరికీ తెలుసు నేను సండే ఎగ్జామ్ రాస్తా అని. కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు అంటే హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో అయితే వెళ్ళి ఎగ్జామ్ రాస్తారు. కానీ చాలామంది మన గ్రామంలో ఉన్న వాళ్ళు అయితే విలేజెస్లో ఉన్న వాళ్ళు ఎగ్జామ్ అయితే రాయలేరు. సో వాళ్ళ కోసం నేను ఈ పేపర్ అయితే యూట్యూబ్లో పెడదామని వీడియో అయితే పెట్టాను. సో మీరు కూడా ఒకసారి పేపర్ని అయితే మొత్తం చూడండి. మొత్తం క్వశ్చన్స్ చూపిస్తాను. 200 క్వశ్చన్స్ ఉంటాయి మనకు. కానిస్టేబుల్ పేపర్ ఇదైతే. సో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని నేనైతే ఈ వీడియో తీశాను. మీరు ఏం చేయండి అంటే ఒక వైట్ పేపర్ తీసుకొని ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయిగా, మీరు ఏ ఆప్షన్ అనుకుంటున్నారో అది అక్కడ రాసుకోండి. ఫైనల్లో మీరు ఎవరైతే ఈ పేపర్ మొత్తం చూస్తారో వాళ్ళు నాకు కీ అని కామెంట్ చేయండి. నేను మీకు కీ పేపర్ కూడా పంపిస్తాను ఎగ్జామ్ రాసిన వాళ్ళు. సో నేను 200 క్వశ్చన్స్కి 200 క్వశ్చన్ క్లారిటీగా చూపిస్తాను. మీరు వీడియో ఆపి క్వశ్చన్ చదివి దాని ఆన్సర్ మీరు వైట్ పేపర్ మీద రాసుకోండి. ఫైనల్లో అయితే నేను కీ పంపించిన తర్వాత మీ ఆన్సర్లు అక్కడున్న ఆన్సర్ మీ ఆన్సర్ రైట్ ఆన్సర్ ఏదో చూసుకోండి. దాన్ని బట్టి మీరు ఎస్ఐ కానిస్టేబుల్లో క్వాలిఫై అవుతారా అవ్వరా అనేది మీకు ఒక థాట్ అయితే వస్తుంది. సో దీన్ని బట్టి మీరు ఇలా క్వశ్చన్ పేపర్ చూడడం వల్ల మీకైతే క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ సబ్జెక్ట్ ఎక్కువ చదవాలని ఒక గ్రిప్ వస్తుందని మీకైతే ఈ క్వశ్చన్ పేపర్ చూపిస్తున్నాను. ఒకసారి అన్ని క్వశ్చన్స్ అయితే చూడండి. మీ ఆన్సర్ ఒకసారి మీరు వైట్ పేపర్ మీద పెట్టుకోండి. లాస్ట్లో నేను కీ కూడా ఇస్తాను. అప్పుడు రైట్ ఆన్సర్ ఏంటో మీకు తెలుస్తుంది. ప్రతి క్వశ్చన్ చదవండి. ఫస్ట్ అయితే ఇంగ్లీష్ ఉంటుంది. 25 క్వశ్చన్స్ ఇంగ్లీష్ ఉంటాయి. దాని తర్వాత 25 క్వశ్చన్స్ మ్యాథ్స్ ఉంటుంది. దాని తర్వాత రీజనింగ్ ఉంటుంది. మిగతా సబ్జెక్టులు దాని తర్వాత ఉంటాయి. మీకైతే వరుసగా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇంగ్లీష్ చూపిస్తున్నాను. ఒకసారి క్వశ్చన్ పేపర్ మొత్తం అయితే చూసి మీరు ఆన్సర్ చేసుకోండి. మీకు స్పీడ్ అవుతుంది వీడియో అనుకుంటే వీడియో ఆపి మీరు క్వశ్చన్ చదివి ఆన్సర్ పెట్టుకొని దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి మళ్ళీ వీడియో ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసి ఆన్సర్లు అయితే పెట్టుకోండి. మీకు రాని క్వశ్చన్స్ అయితే మీరు వదిలేయండి. వచ్చిన క్వశ్చన్స్ అయినా ఒకసారి ఆప్షన్లు పెట్టుకోండి. కనీసం మీకు ఎన్ని వస్తున్నాయి అన్నది. ఎందుకంటే మనకు ఎలాగో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి మీరైతే మీకు వచ్చిన ఆన్సర్లు ఒకసారి అయితే పెట్టుకోండి. దాని తర్వాత నేను కీ పెట్టిన తర్వాత మిగతా ఆన్సర్లు కూడా తెలుసుకోండి. ఇప్పుడైతే మనకు ప్రిలిమ్స్ అప్పుడు నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి మీకు వచ్చిన ఆన్సర్లు పెట్టుకొని మ్యాక్సిమం ఎన్ని వస్తున్నాయి మీకు అంటే ఈ పేపర్లో కీ నేను పెట్టకముందే మీరు ఆన్సర్లు పెట్టుకుంటారుగా, మీకు వచ్చిన ఆన్సర్లు మాత్రమే పెట్టుకోండి. దానివల్ల మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, మీరు పాస్ అవ్వగలుగుతారా లేదా అన్న విషయం అయితే మీకు తెలుస్తుంది. ఈ ఎగ్జామ్ ఎక్కడంటే ఐఏసీ ఇన్స్టిట్యూట్లో అయితే రాశాను. ఈరోజు సండే ఫ్రీ టెస్ట్ అయితే పెట్టారు కానిస్టేబుల్ పేపర్. సో చాలామంది వచ్చారు. ఇక్కడే నాకు తెలిసి 5000 మెంబర్స్ అయితే వచ్చే ఉంటారు ఈరోజు. నాకు తెలియదు క్లారిటీగా అయితే, కానీ అంతమంది వచ్చారు. సో గ్రామంలో ఉన్న మీకైతే పేపర్ గురించి తెలియదు కాబట్టి ఒకసారి మొత్తం పేపర్ మీకు చూపిద్దామని నేనైతే ఈ పేపర్ చూపిస్తున్నాను. చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఫుల్ పేపర్ అయితే వీడియో పంపు అక్క అని అన్నారు. సో మీకోసం అయితే ఈ వీడియో మొత్తం తీస్తున్నా. మీకు క్వశ్చన్స్ అర్థం కాకపోతే వీడియో ఆపి క్వశ్చన్స్ క్లారిటీగా అయితే చూడండి. మీకు తెలిసిన ఆన్సర్లు ఫస్ట్ అయితే పెట్టుకోండి. నేను కీ పంపించిన తర్వాత మొత్తం ఆన్సర్లు ఒకసారి చూసుకోండి. సేమ్ ఇలాగే వస్తుంది ఫైనల్లో కూడా మనకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో వస్తుంది క్వశ్చన్ పేపర్ ఫైనల్లో. మీకు బబ్లింగ్ కూడా ఎలా ఉంటుందో ఫైనల్లో లాస్ట్కి చూపిస్తాను చూడండి. బబ్లింగ్ కూడా ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో తొందరగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మీ దగ్గర లేని బుక్స్ తెచ్చుకొని తొందరగా అయితే చదువుకోండి. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది మనకు. ఆల్రెడీ మనకు ఆన్లైన్ డేట్లు కూడా ఇచ్చేశారు. సో మన దగ్గర చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మీరు ఈ టైంలో చదవడం కంటే రివిజన్ అయితే చాలా బెటర్. కొంచెం స్పీడ్గా చదవడం చూసుకోండి. ఎక్కువసేపు అయితే చదవడానికి కేటాయించండి టైం అయితే. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మనకైతే. చాలామందికి ఏ సబ్జెక్టులు చదవాలో తెలియట్లేదంట. నేనేం చెప్తున్నా అంటే కానిస్టేబుల్ అనుకోండి, ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్ వస్తాయి అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్స్ వస్తాయి, మ్యాథ్స్ 25 క్వశ్చన్స్ వస్తాయి, మిగతాయి మొత్తం జిఎస్ఏ ఉంటుంది. సో జిఎస్ కూడా మీరు ఏం చదవాలంటే తెలంగాణ హిస్టరీ బాగా చదవండి. ఎస్ఐ అయితే తెలంగాణ మూమెంట్ చదవండి. జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నీ చదవాల్సిందే. కరెంట్ అఫైర్స్ కూడా చదవండి. కరెంట్ అఫైర్స్ కూడా మనకు 20 అబవ్ క్వశ్చన్స్ వస్తాయి. సో కరెంట్ అఫైర్స్ని కూడా వదిలేయకండి. ప్రతి సబ్జెక్ట్ మీరు చదవాల్సిందే. ఏ ఒక్క సబ్జెక్ట్ని తక్కువ అంచనా వేయకూడదు. ఫైనల్లో ఎలా ఇస్తారో మనమైతే ఊహించలేము. సో మీరు ఇక్కడ చూస్తుంటే మీకు ఒకటి విషయం అర్థమయ్యే ఉంటుంది. మనకి ఎక్కువ మ్యాచింగ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అండ్ స్టేట్మెంట్స్ రూపంలోనే ఇస్తున్నారు. సో ఫైనల్లో పేపర్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి అన్ని మిక్స్లో ఇక్కడ ఇచ్చారు. మీరు ఒకవేళ మనకు 4 క్వశ్చన్స్ అడిగితే దాంట్లో 3 తెలిసి 1 తెలియకపోయినా దానివల్ల మనం
దానివల్ల మనం ఆన్సర్ అయితే పెట్టుకోలేకపోతాము. సో మనం డెప్త్గా చదివితేనే 4 ఆప్షన్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మనం తీయగలము. సో ప్రతి ఒక్క క్వశ్చన్ మీరు చదవండి జాగ్రత్తగా. కొన్ని తెలిసిన ఉంటాయి, కొన్ని తెలియని ఉంటాయి. ఆప్షన్ల ద్వారా అయితే మనం కొన్ని క్వశ్చన్లని పెట్టుకోవచ్చు, కొన్ని అయితే క్వశ్చన్లు చదవాల్సిందే, ఆప్షన్లు తెలియవు. సో నేనేమంటున్నానంటే మీరందరూ ఏదో పైన చదువుతున్నాము అన్నట్టు కాకుండా కొంచెం డెప్త్గా కూడా చదవండి. ఎలా వస్తాయో మనం చెప్పలేం కాబట్టి ఫైనల్లో అయితే. ఇక్కడ చూస్తున్నారుగా మనకు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కూడా మధ్యలో ఇస్తున్నారు. సో కరెంట్ అఫైర్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి వదలకండి. మిగతా అన్ని సబ్జెక్టులతో పాటు దీన్ని కూడా కలిపి చదవండి మంచిగా. మనకు ఇంకా చదివే అంత టైం లేదు కాబట్టి సబ్జెక్ట్ నుంచి ఏ సిలబస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏది ఇంపార్టెంట్ అది చూసుకోండి. ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది. అవి ఎక్కువ చదవండి. నా సజెస్ట్ అయితే ఏంటంటే అన్నీ చదవకుండా ఏ సబ్జెక్ట్ నుంచి అయితే ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయో సిలబస్ నుంచి అవి చదివితే చాలా బెటర్ మనకైతే. ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్ అయితే ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది పేపర్ ప్రజెంటేషన్ ఎలా వస్తుంది, ఏ సిలబస్ నుంచి ఎక్కువ అడుగుతున్నారు, ఏ చాప్టర్లో ఏది ఇంపార్టెంట్ అన్న విషయం అయితే తెలుస్తుంది. సో ప్రీవియస్ పేపర్లో ఒక 4-5 తీసుకుంటే మనకు తెలుస్తాయి. ఇయర్సా, డేట్స్, ఇయర్స్, రాజుల పేర్లు, కాలక్రమము ఇలా అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్. మనం ఒకసారి అవి చూస్తే ప్రీవియస్ క్వశ్చన్ చూసామనుకో మనకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఇలా ఉంటుందా పేపర్ అన్న విషయం అయితే మనకు తెలుస్తుంది. ఈ క్వశ్చన్ పేపర్ చూసిన ప్రతి ఒక్కరు అయితే మీకు తెలిసిన ఆన్సర్లు పక్కన రాసుకోండి దయచేసి. ఎందుకంటే మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎన్ని క్వశ్చన్స్ తెలుస్తున్నాయి, 200 క్వశ్చన్స్లో మీకు ఎన్ని వచ్చాయి, మీకు రాని ఎన్ని ఉన్నాయి అన్న విషయం మీకు తెలుస్తుంది. దీని ద్వారా మనకు ఫైనల్ అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్లో పాస్ అవుతామా అవ్వగలమా లేదా అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి మీరు ఒక వైట్ పేపర్లో మీకు తెలిసిన ఆన్సర్ పెట్టుకోండి. అండ్ తెలియని కీ ప్రిపేర్ పెట్టిన తర్వాత మీరు ఆన్సర్ అయితే చూసుకోండి. మనం ఇలా ఎగ్జామ్ రాస్తూ ఉంటే మనకు ఒక భయం అనేది స్టార్ట్ అవుతుంది. కొంచెం ఎక్కువ మార్కులు వస్తే చదువుతున్నామని, తక్కువ వస్తే మనకేం రావట్లేదన్న భయం అయితే ఉంటుంది. అందుకే నేను ఎవ్రీ సండే ఎగ్జామ్కి అయితే వెళ్తాను. తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఎగ్జామ్కి అయితే వెళ్తూనే ఉంటాను. చాలామంది నన్ను ఏం అడుగుతున్నారంటే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయండి ఎగ్జామ్ రాస్తుంటే అని చాలామంది కామెంట్ చేశారుగా. నేనేం పెద్ద టాపర్ని కాదు, జస్ట్ నార్మల్ స్టూడెంటే నేను కూడా. ఒకప్పుడు నాకు కూడా ఏం చదవాలో ఏం సిలబస్ చదవాలన్న ఎక్స్పీరియన్స్ అయితే ఉండేది కాదు. చదువుతూ ఉంటే మన పక్క వాళ్ళని మన సీనియర్ వాళ్ళని అడుగుతూ ఉన్న తర్వాత నాకు తెలిసింది ఏ బుక్స్ బాగా చదవాలన్న విషయం. సో నేను బుక్స్ వీడియో కూడా చేశాను కదా, చూడండి. అవి ది బెస్ట్ బుక్స్ అని అయితే నేను చెప్పగలను. ఏ క్వశ్చన్ మిస్ అవ్వవు ఆ బుక్స్ నుంచి అయితే. మనం ఎప్పుడు కూడా తక్కువ మార్క్స్ వస్తున్నాయని గివప్ అయితే ఇవ్వకూడదు. తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా రాస్తూనే ఉండాలి, ప్రిపరేషన్ అవుతూనే ఉండాలి. ఎంత ప్రిపేర్ అయితే అంత తెలుస్తుంది. మనం ఎగ్జామ్స్ రాయడం వల్ల మనకు తెలియని క్వశ్చన్స్ వస్తాయి అండ్ తెలియని ఆన్సర్లు తెలుస్తాయి. కొన్ని అయితే మనకు పేపర్ ఎలా వస్తుందనే మళ్ళీ ఫైనల్లో వెళ్ళిన తర్వాత టెన్షన్ వస్తుంది. ఆ టెన్షన్ లేకుండా ఇక్కడే ప్రిపరేషన్ అంటే ఇక్కడ ప్రాక్టీస్ అవుతూ ఉంటే ఫైనల్లో ఏ భయం లేకుండా స్పీడ్ అయితే రాస్తాము. బబ్లింగ్ కూడా స్పీడ్గా చేసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ అయితే. ఫైనల్లో సడన్గా వెళ్ళి అప్పటికప్పుడే బబ్లింగ్ చేయాలంటే ఎవరికైనా భయం అవుతుంది. సో మనం ఇక్కడే ఉండి బబ్లింగ్ కూడా నేర్చుకోవచ్చు. పేపర్ స్పీడ్గా చదవడం 3 అవర్స్లో ఎట్లా అవ్వగొట్టాలన్న విషయం మనకైతే తెలుస్తుంది. కాబట్టి మనం ఎవ్రీ సండే ఎగ్జామ్ అయితే రాయాలి. ప్రతి ఒక్కరు రాయండి కూడా ఎగ్జాము. మనం 3-4 ఇయర్స్ వెయిట్ చేస్తే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ నోటిఫికేషన్ అయితే మనం మిస్ చేసుకోవద్దు గైస్. సో గట్టిగా చదివి పేపర్ మంచిగా రాయండి, బాగా చదవండి అందరూ ప్రతి ఒక్కళ్ళు అయితే. అండ్ ఈ పేపర్ చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే మీది ఏ డిస్టిక్కో నాకు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. మనకు డిస్టిక్ వైజ్గా అయితే ఇస్తున్నారు. సో అది కూడా చూసుకోండి. మీ డిస్టిక్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎస్ఐ ఎన్ని పోస్టులు ఉన్నాయి, కానిస్టేబుల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఒకసారి చూసుకోండి. దాన్ని బట్టి ఇంకా భయం వస్తుంది మనకైతే. కాంపిటీషన్ ఎక్కువ ఉంటాయి, కొంతమంది డిస్టిక్లో ఉండరు. బట్ ఈసారి మిస్ అయితే చాలా వేస్ట్ అవుతుంది ఇంత చదివి. సో ఎవరు గివ్ అవే ఇవ్వకుండా గట్టిగా అయితే చదవండి, ప్రాక్టీస్ అవ్వండి, రివిజన్ చేస్తూ ఉండండి. ప్రతి ఒక్క రోజు ఒక టైం టేబుల్ వేసుకొని చదవండి ప్రతి ఒక్కళ్ళు. ఇక్కడున్న వాళ్ళైతే ప్రతి ఒక్కళ్ళు మీరు స్టడీ హాల్కి అయితే తొందరగా వెళ్ళి చదవడానికి ట్రై చేయండి. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మనం మంచిగా చదువుకోవాలి. ఎన్ని డేస్ అంటే మనం నోటిఫికేషన్ లేదు కాబట్టి టైం వేస్ట్ చేసుకున్నాము, తిరిగాము, ఎంజాయ్ చేసాము. సో ఆ ఎంజాయ్లన్నీ పక్కన పెట్టి ఇప్పుడైతే చదవడం స్టార్ట్ చేయండి. చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి మనం చదువుకోవాలి. ఈ ఎంజాయ్లు గింజాలన్నీ వదిలేసి మన పేరెంట్స్ని తలుచుకొని
బాగా చదువుకొని మనమందరం పాస్ అవ్వాలి ఎగ్జామ్లో. అండ్ నేనేమంటున్నా అంటే రిచ్ ఉన్న వాళ్ళకంటే ఊరున్న వాళ్ళకి జాబ్ ఇస్తే మంచిది అనుకుంటున్నా. సో మీరు గట్టిగా చదవండి, పైన దేవుడు అనే వాళ్ళు ఉంటారు, మన కష్టానికి ఫలితం అయితే ఉంటుందని నేను నమ్ముతాను. సో మీరు గివ్ అవే ఇవ్వకుండా చదవండి, మంచిగా ప్రాక్టీస్ అవ్వండి, రోజు పేపర్స్ రాయండి, ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయండి, సండే ఎగ్జామ్స్ రాయండి. వీటి వల్ల మనకి చాలా మంచిది అనుకుంటున్నా. ఎస్ఐకి ప్రిపరేషన్ అవుతున్న వాళ్ళకైతే మ్యాథ్స్ కంపల్సరీ అయితే రావాల్సిందే. మనం అనుకుంటాము జిఎస్ చేస్తున్నాం కదా, మ్యాథ్స్ రాకపోయినా ఏం కాదని. సో జిఎస్ కూడా కన్ఫ్యూజ్ అవుతాము ఫైనల్లో వెళ్ళిన తర్వాత. స్టేట్మెంట్స్లో కానీ మిక్స్లెన్స్లో క్వశ్చన్స్లో కానీ ఏదో ఒక దగ్గర అయితే మనల్ని తొక్కిస్తారు. సో నేనేమంటున్నా అంటే మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయండి బాగా. ఎస్ఐకి ప్రిపరేషన్ అయ్యే వాళ్ళైతే మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయండి. అండ్ రీజనింగ్ ప్రతి ఒక్కరు చేస్తారు. జిఎస్ చాలా జిఎస్ కూడా చేస్తారు చాలామంది, బట్ మ్యాథ్స్ చాలామంది చేయరు. కాబట్టి మనం మ్యాథ్స్ గెయిన్ చేసుకుంటే అందరికంటే టాప్లో ఉంటాము. సో మ్యాథ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి ప్రతి ఒక్కళ్ళు. నేను ఆల్రెడీ చెప్పాను ఏ సబ్జెక్ట్ ఏ సార్ది చదివితే ఏ బుక్స్ చదివితే మంచిదో అన్న వీడియో ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. ఎవరికైనా బుక్స్ చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఒకసారి చూడండి బుక్స్ వీడియో కూడా. అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి, మర్చిపోకండి. మీకు ఇలానే పేపరు మేము హెచ్వైడి రాలేము అక్క అని అనుకున్న వాళ్ళ కోసం మీకు పేపర్ కావాలంటే పేపర్ ప్లీజ్ అని నాకు కామెంట్ చేయండి. నేను ఎవ్రీ సండే మీకోసం పేపర్ అయితే యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు ఇలా ఎగ్జామ్ రాస్తూ ఉండండి. ఎవ్రీ సండే రాస్తేనే మన రిజల్ట్ అనేది మనకు అయితే తెలుస్తుంది. సో ఎవరు ఈ పేపర్ని మిస్ చేసుకోకండి. మీ ఫ్రెండ్స్కి ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరికి షేర్ అయితే చేయండి ఈ వీడియో అయితే. చాలామంది ఏంటంటే ఇంటర్ చేసిన వాళ్ళు ఈ టైంలో కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారు. ఈ టైంలో కోచింగ్ తీసుకుంటే మనకున్నది ఇంకా 3 monthsే, ఎక్కడ మనం ప్రాక్టీస్ అవ్వలేము. సో ఉన్న బుక్స్ని మనం ఉన్న దాంట్లో వేరే బుక్స్ కూడా చేంజ్ అవ్వకుండా మనం ఏదైతే ప్రిపేర్ అవుతున్నామో అదే బుక్స్ కంటిన్యూగా చదవండి. దాన్నే 10 సార్లు చదివితే బెటర్ అని నా సజెస్ట్ అయితే. సో ఇదైతే పేపర్ అయితే ఈరోజు సండే పేపర్ గైస్. మీ ఆన్సర్లు ఒకసారి మీరు చూసుకోండి. పేపర్ చూసిన వాళ్ళు నాకు కీ పేపర్ సెండ్ చేయక అని కామెంట్ చేయండి. నేను వాళ్ళకు కీ పేపర్ అయితే పంపిస్తా. చెప్పాక లాస్ట్లో బబ్లింగ్, ఫైనల్లో కూడా ఇలాగే ఉంటుంది మనకు బబ్లింగ్ అనేది. సో థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ మన ఛానల్.